బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత ₹1 కోటి వ్యయంతో బైపాస్ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని మోహన్ బాబు హాస్పిటల్ సమీపంలో ఉన్న రేబాల కాలువ ప్రొటెక్షన్ వాల్స్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిన సమయంలో ప్రజలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వాటిని పరిష్కరించే దిశగా నిధులను మంజూరు చేసి నేడు ₹1 కోటి వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రేబాల కాలువ వద్ద ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణాన్ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. చేనేతలను ఆదుకునే విధంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పిస్తూ జిల్లాలోనే మొట్టమొదటి ఆప్కో నూతన షోరూమ్ ను నేడు చైర్పర్సన్ సుప్రజా మురళి, కౌన్సిలర్ ప్రమీలమ్మ సహకారంతో ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు కూడా చేనేతల వస్త్రాలపై మక్కువ చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఇంటింటికి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీనగర్ రోడ్డు వరకు సీసీ రోడ్డు అడిగారు. రుడాలో 1 crore శాంక్షన్ చేయించాం, టెండర్లు పిలిచారు. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా బుచ్చి టౌన్లోని ఇసుకపాలెం స్టార్మ్ వాటర్ డ్రైన్ బిట్ 1, బిట్ 2 ప్రొటెక్షన్ వాల్స్ విత్ కవర్ స్లాబ్స్ శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా పిలిచి ఈరోజు ఆ వర్క్ కూడా ప్రారంభం చేశాం. అదేవిధంగా చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే దిశగా జిల్లా స్థాయిలో మొట్టమొదటిగా ఆప్కో షోరూమ్ను మన బుచ్చి నగర పంచాయతీలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. నెల్లూరు జిల్లాలో ఏ మండలంలో కూడా ఇప్పటి వరకు లేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో దీన్ని ఏర్పాటు చేయడం డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను అభినందిస్తూ, దీనికి సంబంధించి నగర పంచాయతీకి సంబంధించి సుప్రజమ్మ గారు, కమిషనర్ గారు, ప్రమీలక్క గారు ఒక రూమ్ అరేంజ్ చేశారు రెంట్కి. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా చేనేత వస్త్రాలు సరికొత్త డిజైన్లతో నేటి యువతకు చేరువ చేసేందుకే 30% గవర్నమెంట్ రాయితీతో ఈ షోరూంలో అందుబాటులో ఉంటూ ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాను. అందరూ కూడా ఇప్పుడు ఇటువంటి వస్త్రాలు ధరిస్తేనే మంచిదని చెప్పేసి ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సలహా ఇచ్చినారు. అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను.